హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ఛాంపియన్. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీ స్టోరీ తగ్గట్టుగా డ్రామా సీన్స్ ఉంటాయి. దాంతో పాటు మంచి యాక్షన్ సీన్స్ కూడా పెట్టారు. ఆ యాక్షన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఈ మూవీలో కొన్ని సీన్స్ 'రజాకర్' మూవీలో లాగా అనిపించాయన్నమాట. ఈ 'రజాకర్' మూవీ 2024 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు చూడకపోతే ఈ మూవీ కూడా చూడండి. సేమ్ పాయింట్ అనమాట వాళ్ళు కూడా తీసుకున్నది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే మైకేల్‌కి నా అన్న వాళ్ళంటే ఎవరు ఉండరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. తండ్రి ఇండియన్ ఆర్మీలో దేశద్రోహిగా చనిపోతాడు. ఇంకా మైకేల్ ఫుట్బాల్ గేమ్‌లో మంచి ప్లేయరు. తను లండన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలనుకుంటాడు. కానీ తన తండ్రి దేశద్రోహి వల్ల తను లండన్ వెళ్ళడానికి ఎవరు సపోర్ట్ చేయరు. అలాంటి టైంలోనే మైకేల్‌కి ఒక ఆఫర్ ఇస్తారు. సో, ఇల్లీగల్ గన్స్ ఒక చోట డెలివరీ చేస్తే తనను ఫ్లైట్‌లో లండన్ తీసుకెళ్తానని ఆఫర్ ఇస్తారన్నమాట. ఇంకా ఆప్షన్ లేక మైకేల్ ఆ గన్స్‌ని డెలివరీ చేసి తను లండన్ వెళ్ళాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగుంటాయి. దాంతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా పెడతారు. అవి కూడా బాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏంటంటే స్టోరీ బాగుంటుంది. స్టోరీ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏంటంటే ఈ స్టోరీని చాలా లెందీగా లాగుతారు. అక్కడక్కడ సీన్స్ కొంచెం బోరింగ్గా అనిపిస్తాయి. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా అంత హైలైట్గా అనిపించవు అనమాట. సాంగ్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటుంది. ఆ చిన్న కాన్సెప్ట్ని చాలా లెందీగా లాగుతారు. ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ కూడా పెద్ద హైలైట్ అవ్వనమాట. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో గెస్ట్ అపీరియన్స్గా దుల్కర్ సల్మాన్ ఉన్నాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఒక చిన్న సీన్లోని కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ బాగానే ఉంటాయి. దాంతోపాటు ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి బాగుంటుంది అనమాట. ఇంటర్వెల్లో ఒక ఫైట్ సీక్వెన్స్ అది. ఆ ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో సీన్స్ కూడా కొంచెం ఎమోషనల్ ఇంకొంచెం డోస్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు. కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తుంది. స్టోరీ కూడా కొంచెం లాగ్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్లో మంచి యాక్షన్ సీన్ పెట్టారు. ఆ యాక్షన్ సీన్స్తో పాటు ఒక ఎమోషనల్ సీన్ కూడా ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ అనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో మైకేల్గా రోషన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్గా అన్స్వారా రాజన్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటుంది అనమాట. ఇంకా ఈ మూవీలో చాలా ఇయర్స్ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి చేస్తారు. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఈ మూవీలో మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. మురళీ శర్మ, హైపర్ ఆది, హర్షవర్ధన్ ఇలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటుంది. ఈ మూవీ కంప్లీట్గా 1947 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటది. దానికి తగ్గట్టుగా సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా పర్లేదు బాగుంది. ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే థియేటర్‌లో చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.